ప్రైజ్ ది లార్డ్ అండి. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. బైబిల్ నుంచి మనం అనేకమైన సత్యమైన మాటలు తెలుసుకుంటున్నాం కదా. దానిలో భాగంగా ఈ రోజున సరికొత్త అంశం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందిస్తున్నారు ప్రభా. అటువంటి వాక్యానుసారమైన జీవితాలు మీ యొక్క ఉచితమైన కృపలో మీరు మాకు అందించి మీ నామానికి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అనేక మందికి ఈ ఛానల్ రీచ్ అవ్వడానికి సహాయం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఇతరుల యొక్క మేలు కోరేవారంగా నీవు నేను ఉన్నామా అని చెప్పి దేవుడు ఈ రీతిగా ప్రశ్నిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూసుకుంటే ఎదుటివాని యొక్క మేలు ఓర్వలేని వానితో కలిసి భోజనం కూడా చేయకము అని చెప్పి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6-7 వచనాలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థములు ఆశింపకము, అటివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకుని వాడు తినుము త్రాగుమని నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చింది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి భోజనానికి పిలిచినప్పుడు ఆ భోజనం అనేది నిజంగా అతను ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా ఇస్తున్నాడా లేదా అన్నది నిజంగా ఆయన చేసే మర్యాదను బట్టి తెలిసిపోతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనకు కీడు చేసేవారు ఎవరో, మేలు చేసేవారు ఎవరో, మన పట్ల వారి యొక్క ప్రవర్తన, మాటలు, ఆ ఆ యొక్క స్థితిగతులను బట్టి వారు మనకు మేలు చేసేవారా, కీడు చేసేవారా అని మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమైతే క్రైస్తవులముగా, దేవుని యొక్క బిడలముగా, విశ్వాసములుగా, దేవుని పరిచర్య చేయు బిడలముగా మనం అందరం ఎలా ఉండాలి? వాక్యానుసారంగా మన జీవితాలు దేవునికి దగ్గరగా జీవిస్తూ, వాక్యానుసారమైన జీవితం నేను కలిగి ఉండాలని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే, ఈ రోజున ఎదుటి వారి యొక్క మేలు ఓర్చలేని వారిగా ఉండడం దేవుని చిత్తము కాదు గాని, ఎదుటి వారి యొక్క మేలు చూసి ఆశీర్వదింపబడిన వారి యొక్క స్థితిని బట్టి వారిని ఇంకా దీవించి ఆశీర్వదించి అలా ఉన్నందుకు సంతోషించే వారముగా ఉండాలని దేవుడు మనల్ని మరి హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తాడు అని కూడా చెప్పవచ్చు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడైన యేసయ్య మనందరికీ కూడా ఆయన ఉన్నతమైన ప్రేమ చేత ఇంతవరకు కూడా మనల్ని కాచి కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఆయన ఉన్నతమైన ప్రేమ చేతే ఇతరులు మనకు సహాయం చేయి. ఏదైనా ఒక ఆపద వచ్చినా, ఒక కీడు వచ్చినా, ఏదైనా ఆ సహాయం కావాలన్నా ఒక సహాయం అనేది మరి ఎక్కడి నుంచైనా వస్తుందట. అది సహసృష్టిగా దేవుడు ఆ యొక్క వ్యక్తికి ప్రేరేపించి ఆ సహాయం మనకి అందేలా చేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎదుటి వానికి నీవు మేలు చేస్తే ఆ మేలు మరలా నీకు తిరిగి వస్తుంది. ఒకవేళ నీవు కీడు చేస్తే ఆ కీడు మరలా నీకే తగులుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కీడు చేసే వారంగా ఉండకుండా మేలు చేసే వారముగా ఉండాలి. అంటే ఒక వ్యక్తి భోజనంకు మనం వెళ్ళినప్పుడు ఆ భోజన పంక్తిలో ఆ కార్యక్రమంలో చూసుకుంటే ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో నువ్వు భోజనం కూడా చేయకు. అంటే మన మేలు కోరుకునేవాడు ఈ రోజున సేవా పరిచర్య విషయంలో అయినా సరే, వ్యక్తిగత విషయంలో అయినా సరే, ఒక వ్యక్తి చక్కగా పాటలు పాడుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు, లేకపోతే ప్రార్థన బాగా చేస్తూ ఉంటారు. ఆ యొక్క వ్యక్తులను మనం కించపరచడం, దూషించడం, ద్వేషించడం, లేకపోతే వీరు చక్కగా ప్రార్థన చేయలేదు, లేకపోతే చక్కగా వాక్యం చెప్పరు, లేకపోతే సరిగ్గా పాట పాడదని చెప్పి నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడడం దేవుని చిత్తము కాదు గాని, వారిని ఎంకరేజ్‌మెంట్ అంటే బలపరిచే విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా నిరుత్సాహంలో వారిని క్రిందకు ఇంకొకసారి పాట పాడకుండా, వాక్యం చెప్పకుండా, ప్రార్థన చేయకుండా వారిని మరలా దేవుని సన్నిధిలో పరిచర్య కూడా చేయకుండా ఒక నిరుత్సాహకరమైన మాటలు మాట్లాడడం దేవుని చిత్తము కాదు. అంటే ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఆ వ్యక్తికి మనం చెయ్యి అందించి సహాయం చేసి ఆ వ్యక్తి ఎదిగిన స్థితిని బట్టి ఆ వ్యక్తి మరలా తిరిగి మనకు సహాయం చేసి మనము కూడా ఎదిగే ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. కానీ మనము వారిని నిరుత్సాహపరిచి మరలా ఇంకొకసారి ఆ కార్యం చేయకుండా చేయడం దేవుని చిత్తము కాదండి. అది దేవుని పరిచర్య చేసే విషయంలో అయినా సరే, దేవుడిచ్చిన తలాంతులను వృద్ధి చేసుకునే విషయంలో అయినా సరే, ఒకవేళ వ్యక్తిగత జీవితంలో చూస్తే అనేక మంది చక్కని వ్యాపారం చేసుకుంటారు, చక్కని ఉద్యోగం చేసుకుంటారు, చక్కని గృహాన్ని కలిగి ఉంటారు, అనేకమైన వస్తు వాహనాలు కొనుక్కుంటూ ఉంటారు. ఈ ఓర్వలేని వారు మరి భోజనం దగ్గర వారి పరిస్థితి చూసినావు, ఎదుటి వాని యొక్క మేలు ఓర్వలేని వారితో నువ్వు కలిసి భోజనం చేయొద్దు అనే దేవుని వాక్య ప్రకారంగా చూసుకుంటే మన మేలు మనం ఉన్నతంగా ఉన్నా, ఆశీర్వాదకరంగా ఉన్నా, అది వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా, కుటుంబ జీవితంలో అయినా సరే ఒక ఉన్నతమైన దీవెన కలిగిన వ్యక్తులుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే
అట్టి ఆశీర్వాదాన్ని బట్టి వారు మనకి కీడు చేసేవారుగా, వీరెందుకు ఇలా ఉండాలి, వీరెందుకు ఉన్నతంగా ఎదగాలి, లేకపోతే వీరెందుకు ఇటువంటి ఆస్తులు సంపాదించుకోవాలి, లేకపోతే వీరెందుకు గృహం కట్టుకోవాలి, లేకపోతే వీరెందుకు మరి ఉన్నతమైన ఉద్యోగంలో వీరి వ్యాపారం ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆ కీడు కలిగించే ఆలోచన కలిగి వాటిని ఎలా నష్టపరచాలని చెప్పి కీడు కలిగించేవారు ఆలోచిస్తూ ఉంటారు. ఇది దేవుని వాక్యానుసారంగా జీవించే వారి యొక్క లక్షణం కాదండి. నువ్వు దేవుని వాక్యానుసారంగా అంటే దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థించి దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తివైతే ఎదుటి వారికి సహాయం చేస్తావు, మేలు చేస్తావు, వారికి చెయ్యి అందించి వారు ఉన్నతంగా ఎదిగే స్థితిని బట్టి వారు కూడా తిరిగి మరలానికి సహాయం చేసే స్థితిని పొందుకుంటావే కానీ వారి కీడు చేసి వారి వ్యాపారంలో నష్టం తీసుకొచ్చి లేకపోతే వారి వ్యాపారం పడిపోయేలా చేసి లేకపోతే వారి కుటుంబ జీవితంలో వారికి ఆశీర్వాదం లేకుండా చేసి ఒక ఉన్నతంగా ఒక ఉన్నతమైన దీవెన కలిగిన వ్యక్తి, అది బిజినెస్ పార్ట్నర్స్ అయినా సరే లేకపోతే ఆ ఆశీర్వాదకరంగా ఆస్తి ఐశ్వర్యాలు కలిగిన వ్యక్తుల్లో చాలా మంది చూడండి, స్నేహితులైనా ఎక్కడైనా ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఆ వ్యక్తుల్ని పాపంలోకి, ఆ మద్యపానం అనే ఆ మత్తులోకి, లేకపోతే ఆ జూదం అనే ఎడిక్షన్ లోకి, లేకపోతే ఆ వ్యభిచారం అనే పాపంలోకి, భయంకరమైన పాపాలకు వారిని మరి అలవాటు చేసి వారి కుటుంబంలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండకుండా వారు ఏం చేస్తారంటే వాడు దిగజారిన స్థితిలోకి వెళ్ళిపోవాలి, వాడు అట్టి స్థితిలో ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పి వారు కీడు కలిగించే వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే వారిని పాతాళానికి పంపించే రీతిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఉండడం దేవుని చిత్తము కాదు. గాని ఈ రోజున దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో కూడా సూటిగా మాట్లాడుతున్నారు. ఏ రీతిగా అంటే ఒక బుట్టలో ఒక 2 బుట్టలు ఉన్నాయండి. ఒక బుట్టలో ఉన్న పీతలు ఏం చేస్తున్నాయంటే ఒకదానికొకటి హెల్ప్ చేసుకొని అవి బుట్టలో నుంచి పైకెక్కి అవి తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్క పీత ఒకదానికొకటి హెల్ప్ చేసుకుని బుట్టలో ఉన్న పీతలన్నీ కూడా బయటకు వచ్చేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ బుట్టలో ఉన్న పీతలు ఏం చేస్తాయంటే ఒకటి పైకెళ్తుంటే ఇంకోటి ఏం చేస్తూ ఉంటే తన కాలు పట్టుకుని లాగేస్తుంది. అది పైకెళ్తుంటే ఇది లాగేస్తుంది, ఇది పైకెళ్తుంది అది అలా ప్రతి ఒక్కటి కూడా తమను తాము ఆహ్, కిందకి లాగివేయడం ద్వారా అవన్నీ కూడా ఆ బుట్టలో ఉండిపోయి ఆ జాలరికి అప్పగించబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున వ్యక్తులు ఒకరికొకరు సహాయం చేసుకొని, హెల్ప్ చేసుకొని మంచి మనస్తత్వం కలిగిన సంబంధాలు అంటే హృదయపూర్వకంగా ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉంటే నీ హృదయంలో నీ సహోదరుని మీద ఏ భావం అంటే కీడు చేయాలని ఆలోచన లేకపోతే వాడికి హెల్ప్ చేస్తావు. ఆ హెల్ప్ ద్వారా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉంటాడు. కాబట్టి అట్టి స్థితిలో ఉండాలి. కానీ ఈ రెండవ బుట్టలో ఉన్న పీతల వలె వాడు పైకి ఉన్నతంగా ఎదుగుతున్నాడు, అది ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, కుటుంబంలో అయినా చూస్తే ఆ వ్యక్తిని ఎలా దిగజార్చాలా, లేకపోతే వాడికి ఎలాంటి వ్యసనాలు కలిగించాలి, లేకపోతే వాడి ఆస్తి ఎలా కొట్టివేయాలి, లేకపోతే వాడి ఆస్తి ఎలా నాశనం అయిపోవాలని చెప్పి కీడు కలిగించే ఆలోచనలు కలిగి వారిని దుర్భరమైన పరిస్థితిలోకి తీసుకొస్తూ ఉంటారు. ఇది దుష్టుల యొక్క ఆలోచన. ఇటువంటి స్థితిలో ఉండకూడదని దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. మనం మేలు కోరని వాడు, అది స్నేహితుడైనా, బంధువైనా, లేకపోతే మనకు సంబంధించిన వారు ఎవరైనా సరే మనం మేలు కోరకుండా అంటే మన హృదయపూర్వకంగా మనల్ని ప్రేమించేవారు మనతో లేనప్పుడు కనీసం వారితో భోజనమే చేయకూడదు అన్నప్పుడు నువ్వు స్నేహం అవసరం లేదు, బంధుత్వం అవసరం లేదు, బంధం అవసరం లేదని ఈ రోజున దేవుని వాక్యానుసారంగా చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. ఈ రోజున హృదయపూర్వకంగా దేవుని ప్రేమించేవారు హృదయపూర్వకంగా తన సహోదరుని కూడా ప్రేమిస్తారు. ఆ హృదయపూర్వకమైన పరిస్థితిని బట్టి నీకు మేలు చేయాలనుకుంటారు కానీ కీడు చేయాలని ఎవ్వరు కూడా అనుకోరండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తే హృదయపూర్వకంగా నువ్వేం చేస్తావు, నీ సహోదరుని కూడా ప్రేమిస్తావు, సహాయం చేస్తావు. ఆ సహాయ స్థితిని బట్టి నీవు కూడా అటు దేవుని పొందుకుంటావు. అంతేకాని ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తామన్నట్టుగా ఒకవేళ కీడు అనే స్థితిని విత్తావా అంటే ఎదుటివాని మరి ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడంట, నాయన నాకు మంచి గిఫ్ట్ ఇవ్వు అంటే ఏంటయ్యా గిఫ్ట్ అంటే నా ఎదుటివాడు ఉన్నతంగా ఆశీర్వాదకరంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను అని చెప్పి అనుకున్నప్పుడు అది తప్పు నాయన, ఎదుటివాడు బాగుంటే నేను ఇంకా బాగుండాలనుకోవాలి, లేకపోతే నేను బాగుండాను కదా నా సహోదరుడు ఇంకా బాగుండాలని చెప్పి అనుకోవాలి, కానీ వాడు నాశనం అయిపోవాలని కోరుకోకూడదు అని చెప్పినప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తుంది, లేదు లేదు నాకు వాడికి ఏదో కీడు నేను చూడాలని నాకు ఒక కన్ను పోతే వాడికి 2 కళ్ళు పోవాల్సిందే అని చెప్పి అంటాడన్న. అంటే ఇది ఒక ఉదాహరణగా చెబుతున్నా. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటాయంటే నాకు ఒక్క కన్ను పోయినా పర్వాలేదు, ఇతరులకి 2 కళ్ళు పోవాలి.
అంటే నాకున్న ఆస్తి కొంచెం పోయినా పర్వాలేదు, వాడుకున్న ఆస్తి పూర్తిగా పోవాలి. అంటే ఈ రోజున మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ఇలాగే ఉన్నాయండి. దేవుని వాక్యానుసారంగా వారి జీవితాలు దేవుని సన్నిధిలో ఉండవు కాబట్టే ఎదుటివాడికి ఆపదొచ్చినా, కష్టమొచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బందొచ్చినా, సమస్యొచ్చినా వారికి హెల్ప్ చేసే స్థితిలో లేరు. ఎందుకంటే నీవు దేవుని ప్రేమిస్తే, హృదయపూర్వకంగా దేవుని హత్తుకొని జీవిస్తే, దేవుని యొద్ద నుంచి సహాయం నువ్వు పొందుకుంటావు. ఈ పొందుకున్న సహాయాన్ని ఇతరులకు కూడా మేలే చేయాలని ఆశ కలిగి ఉంటావు. అంతేగాని నువ్వెప్పుడైతే దూరంగా అంటే దేవునికి దూరంగా జీవించే జీవితాలు ఎప్పుడు కూడా కీడునే కోరుకుంటాయి. ఈ యొక్క ఇతరులను చూసి వ్యసనపడి ఏం చేస్తూ ఉంటారంటే వారు అంత సంపాదించుకున్నారు, ఎంత సంపాదించుకున్నారు, లేకపోతే ఈ వ్యాపారాలు ఆశీర్వాదకరంగా ఉన్నారు, లేకపోతే ఇంత ధనాన్ని కలిగి ఉన్నారు, లేకపోతే ఇట్టి స్థితిని కలిగి వీరికి ఇట్టి హోదా ఎందుకు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే మోసాలకి పాల్పడడం, లేకపోతే కుయుక్తులు కలిగి ఆలోచన చేయడం, లేకపోతే వాడి కీడు చేయాలనే ఆలోచన కలిగినడం, వాడు అట్టి స్థితిలో ఉండడానికి, ఎదగడానికి వీల్లేదని చెప్పి కిందకి లాగవేసిన ఈ పీతల వల్లే ఎప్పుడూ కూడా వారు ఉన్నతంగా ఏదైనా సాధించాలని ఉద్యోగంలో అయినా ఏదైనా వాటిని ఎలా పోగొట్టాలా అని చూస్తూ ఉంటారు. అంతేకాదు వీరు దుష్టులండి. ఈ దుష్టులతో సాంగత్యం మనకు అవసరం లేదు. మన మేలు కోరని వాడు ఎవరైనా సరే భోజనమే చేయవద్దని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు నీకు స్నేహం అవసరమా? బంధం అవసరమా? బంధుత్వం అవసరమా? అటువంటి స్థితిలో ఉండకూడదని. నిన్ను హృదయపూర్వకంగా అంటే సర్వ సృష్టికర్తని దేవుని ఎవరైతే హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వారు ఖచ్చితంగా తన సహోదరుని కూడా ప్రేమిస్తారు. అలా ప్రేమించే ప్రేమను బట్టి నీ సహాయము కూడా అంటే నీవు అతి సహాయమును కూడా ఖచ్చితంగా పొందుకోగలుగుతావు. ఎవరైతే దేవుని ప్రేమ వారిలో ఉండదో ఆ యాకోబు పత్రికలో కూడా ఉంటది. నిజంగా దేవుని ప్రేమ మనలో లేకపోతే మనం ఎదుటి వారిని కూడా ప్రేమించలేము. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే దేవుని ప్రేమ వారికి సహాయం చేయాలనుకున్నది. కానీ దేవుని ప్రేమ లేనప్పుడు వారికి ఏం చేయాలనుకున్న కీడు. నాకు కీడు కలిగిన పర్వాలేదు వాడికి ఇంకా కీడు కలగాలి. నాకు ఉన్నదంతా పోయినా పర్వాలేదు వాడికి అసలు పూర్తిగా లేకుండా పోవాలని చెప్పే మనస్తత్వం ఉండడం దేవుని చిత్తము కాదు. ఈ రోజున దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. వాక్యానుసారంగా నీవు నేను మనమందరము కూడా జీవించాలంటే ఏం చేయాలంటే ఎదుటి వాని యొక్క మేలు ఓర్వలేని స్థితిలో మనమందరం ఉండడం దేవుని చిత్తము కాదు. కలిసి భోజనం అంటే మన మేలు కోరేవాడే మన స్నేహితుడు. మనతో హృదయపూర్వకంగా మనల్ని ప్రేమగా చూసుకునేవాడు, హృదయపూర్వకంగా మనకు సహాయం చేసేవాడు మనకు కావాలి. కానీ మనం పడిపోతే నవ్వేవాడు, లేకపోతే మనం పడిపోతే వాడు ఆనందించేవాడు మనకు అవసరం లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులో, సమస్యలో, శోధనలో ఉంటే చూచి ఆనందించి వీరికి ఇలాగే జరగాలని చెప్పేవాడు మనకు అవసరం లేదు. అది నిజమైన ప్రేమ కాదు, నిజమైన సహోదర ప్రేమ కాదు. కాబట్టి ఈ రోజున నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు ఈ రీతిగా హెచ్చరిస్తున్నాడు. నీ యొక్క స్థితి, నీ యొక్క ఆలోచన ఏ రీతిగా ఉంది? ఎదుటి వారి యొక్క మేలు కోరుకుంటున్నావా? కీడు కోరుకుంటున్నావా? మనమందరము కూడా దేవుని వాక్యానుసారంగా జీవించాలంటే మనం ఏం చేద్దామండి? ఎదుటి వాని యొక్క మేలే కోరుకుందాం. మనకు ఒకడు కీడు చేయాలన్నా సరే ఆ కీడు మనకు మేలుగా మార్చే దేవుడు. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమించి దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పంలో ఇతరులకు సహాయం చేసే మనసును కలిగి ఉంటామో ఆ యొక్క మనసును బట్టి దేవుడు మనకి వారు కీడు చేయాలన్నా సరే మనకి మేలే జరిగిద్ది కానీ కీడు జరగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆహ్ కొంతమంది ప్రజల్లో ఉన్నట్లుగా వెనక్కి లాగేసేవారుగా అంటే ఉన్నతంగా ఎదుగుతుండే ఆ వ్యక్తి ఎదగకుండా లేకపోతే అది వ్యాపారమైన, ఉద్యోగమైన, బిడ్డల విషయంలో అయినా సరే వారు ఉన్నతమైన హోదాలో కలిగి ఉంటారు. దానిని ఎలా పడగొట్టాలనే ఆలోచన కలిగినటువంటి దేవుని చిత్తము కాదు గాని ఒకరికొకరు ఈ వ్యక్తి ఏదైనా చేస్తున్నాడు, అది వ్యాపారమైనా లేకపోతే బిడ్డలను చదివించుకుంటున్నాడు, లేకపోతే ఏదైనా చేస్తున్నాడు దాని విషయంలో వారికి హెల్ప్ చేసి ఆ హెల్ప్ ఆశీర్వాదకరంగా ఈ రోజున ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు. ఆ అనారోగ్యంతో ఉన్న వ్యక్తి అయినా లేకపోతే ఏ విషయంలో అయినా సరే ఒక హెల్ప్ అవసరమైన వ్యక్తికి వెళ్ళి నువ్వు ఏదో హెల్ప్ చేసావు. ఆ హెల్ప్ మరలా ఆ వ్యక్తి గుర్తుపెట్టుకుని ఏం చేస్తాడంటే నువ్వు కష్టంలో, ఇబ్బందులో లేకపోతే నువ్వు అవసరతలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ హెల్ప్ నీకు తిరిగి వస్తుందా లేదా? వస్తుంది. అరే నేను ఆపదలో ఉన్నప్పుడు నా స్నేహితుడు లేకపోతే నా బంధువు, నా యొక్క కుటుంబ సభ్యుడు ఇలా ఆదుకున్నాడు కదా! ఈ రీతిగా నేను ఆదుకుంటే మరి నా యొక్క స్నేహితుడు ఇలా ఇబ్బందుల్లో ఉంటే నేను వెళ్ళకపోతే ఎలాగా అని చెప్పి నీవు విత్తిన ఆ పంట మరలా నీకు అది మంచి పంటను విత్తుదాం, మేలును విత్తుదాం, కీడును కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనల్ని హృదయపూర్వకంగా ప్రేమించేవారు ఎవరో తెలుసుకోవాలి. ఆ హృదయపూర్వకంగా ప్రేమించే వారితోనే మన బంధాన్ని, మన స్నేహాన్ని, మన అనుబంధాన్ని కలిగి ఉండాలి. కానీ మనకి కీడు చేసే వారికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కాబట్టి
నీవు భోజనం చేసేటప్పుడు నీవు దేవుని వాక్య ప్రకారంగా చూసుకుంటే నీవు ఎదుటి వాని మేలు ఓర్చలేని వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయొద్దని చెప్పాడు. కాబట్టి ఈ రోజున మన కీడు కోరుకునే వారితో మనకు స్నేహం అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఇట్టి రీతిగా మన జీవితాలు దేవుని వాక్యానుసారంగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఈ రీతిగా మన జీవితాల్లో మనం అందరము కూడా దేవుని హృదయపూర్వకంగా ప్రేమించే వారమైతే ఖచ్చితంగా మనం అందరి మేలు కోరుకుందామండి. వారి వారికి మనం మేలు చేయడం ద్వారా మనకి ఏదైనా కీడు చేయాలనుకున్నా సరే దేవుడు మనకి మేలు చేస్తాడు. కాబట్టి మనం అందరము కూడా మేలు చేసే వారంగా ఉండాలని దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన మాటలు అందిస్తున్నారు. మా బిడ్డల జీవితాల యొక్క వాక్యాలు ఫలించలాగిన ఈ మాటలన్నీ కూడా వారి జీవితాలు అనుసరించలాగిన సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.